హాయ్ గైస్, వెల్కమ్ టు విష్ణు టెక్ ఇన్ఫో తెలుగు. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ కిల్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణు. ఈరోజు మనం తక్కువ బడ్జెట్లో ఒక పీసీ బిల్డ్ చేద్దాం. తక్కువ బడ్జెట్ అంటే ఒక 15,000లో మనకు టోటల్ పీసీ బిల్డ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది జిబ్రోనిక్ CPU కేస్. ఇది 3 LED లైటింగ్ ఫ్యాన్స్ ఉంటాయి అండ్ సైడ్ టెంపర్ గ్లాస్ ఉంటుంది. సో ఇంత తక్కువ కాస్ట్లో ఇది వచ్చి నాకు వేరే బెటర్ ఆప్షన్ ఏది కనిపించలేదు, అందుకే ఇది తీసుకున్నాను. అండ్ ప్రాసెసర్ వచ్చేసి ఇది ఇంటెల్ i5 650 ప్రాసెసర్. ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకు 4,000 ఉంటుంది ఇది. దాని తర్వాత అండ్ మదర్ బోర్డ్ వచ్చేసి ఇది ఇంటెల్ వాళ్ళ మదర్ బోర్డ్. ఇది DH55TC మదర్ బోర్డు. అండ్ ర్యామ్ వచ్చేసి ఇది ట్రాన్సెండ్ వాళ్ళది 4GB ర్యామ్. ఇది వచ్చేసి మనకు 2,000 కష్టపడ్డది. ఇది 4GB ర్యామ్. ఇది CPU కూలర్. ఇది హార్డ్ డిస్క్ వచ్చేసి ఇది నాకు 500GB 2,000 పడేది కాస్ట్. మనకు 1,200 నుంచి దొరుకుతాయి. ఇందులో 500GB హార్డ్ డిస్క్. నేను కొంచెం బెటర్ క్వాలిటీ ఉండాలని చెప్పి నేను 2,000 పెట్టి తీసుకున్నాను. అది సీక్రెట్ వాడేది 500GB హార్డ్ డిస్క్. ఇది వచ్చేసి SMPS 470 వాట్స్. ఇది జిబ్రోనిక్ వాళ్ళది. ఇది నేను సిటీస్లో కొన్నాను. ఇది మనకు 500 పడుతుంది కాస్ట్. ఒకవేళ మీరు బెటర్ SMPS పెట్టుకోవాలి అండ్ ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మీకు కూలర్ మాస్టర్ వాళ్ళది 550 వాట్ SMPS దొరుకుతుంది. అది చాలా బాగుంటుంది, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు దీన్ని బిల్డ్ చేసి చూపిస్తాను. మీకు ఇది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, దాని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు టెస్ట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది జిబ్రోనిక్ CPU కేస్. ఇది మనకు అమెజాన్లో కొన్నాను. ఇది 2,300. ఈ రేట్లో ఇదే బెస్ట్ క్యాబినెట్. సో దీనికి ముందర 3 ఫ్యాన్స్ ఉన్నాయి, మీకు ఆన్ చేసిన తర్వాత కనిపిస్తాయి. ఇది సైడ్కు గ్లాస్ ఉంది. ఇది USB 3.0. ఇది వచ్చేసి హెడ్ ఫోన్స్. ఇదేమో వచ్చేసి మైక్ బటన్. ఇది USB 2.0. ఇది రీసెట్ బటన్, ఇదేమో పవర్ బటన్. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ టెంపర్ గ్లాసు ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్గా మనం SMPS ఫిక్స్ చేసుకుందాం. ఇది జిబ్రోనిక్ SMPS. ఇది 470 వాట్. ఇది 500 కొన్నాను. ఇది ఓకే. SMPS ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మదర్ బోర్డ్ ఫిక్స్ చేసుకున్నాం. ఇది ఇంటెల్ మదర్ బోర్డు. దీనికి మనం ఫస్ట్ ప్రాసెసర్ అండ్ ర్యామ్ ఫిక్స్ చేసుకుందాం, తర్వాత క్యాబినెట్ ఫిక్స్ చేసుకుందాం. ఇది
ఇది ఇంటెల్ i5-650 ప్రాసెసర్ ఇది. సో ఇప్పుడు మనం దీన్ని సాకెట్లో ఫిక్స్ చేసుకుందాం. ముందుగా లివరు జాగ్రత్తగా లిఫ్ట్ చేయండి. ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, ఈ ఆరో మార్క్ చూసి ప్రాసెసర్ కూడా ఇక్కడ ఆరో మార్క్ ఉంది. సో ఈ ఆరో మార్క్ రెండు మ్యాచ్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో లైట్గా ఇట్లా సింపుల్గా ఇందులో ఇట్లా సింపుల్గా డ్రాప్ చేసి లివర్ క్లోజ్ చేయండి. ఈ మదర్ బోర్డ్ వచ్చేసి మనకు 3 డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. VGA, DVI, HDMI 3 డిస్ప్లేస్కి సపోర్ట్ చేస్తుంది మదర్ బోర్డు. ఇది ట్రాన్స్మిట్ వాళ్ళది 4GB ర్యామ్ ఇది. సో ఇక్కడ మార్క్ ఉంటుంది, మార్క్ చూసుకొని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ప్రాసెసర్ ఫ్యాన్ ఇది. సో ఇప్పుడు ఫ్యాన్ ఇప్పుడు దీనికి మనం ఫిక్స్ చేసుకుందాం. ప్రాసెసర్ ఫ్యాన్ ముందుగా దీనిపైన లైట్గా హీట్ సింక్ కాంపౌండ్ పేస్ట్ ఇది లైట్గా అప్లై చేసుకోండి. హెవీగా పెట్టొద్దు, సాక్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఫ్యాన్ ఫిక్స్ చేసుకుందాం. ఓకే, ఫ్యాన్ ఫిక్స్ చేసుకుందాం. ఇక్కడ CPU ఫ్యాన్ అని ఇక్కడ రాసుంది. సో ఈ ఫ్యాన్ కేబుల్ వచ్చేసి మనం CPU ఫ్యాన్ దగ్గర పెట్టేసుకుందాం. ఓకే ఓకే, ప్రాసెసర్ మనకు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం క్యాబినెట్లో ఫిక్స్ చేసుకుందాం. ఇది ఐఓ షీల్డ్ ఇది. దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం బోర్డు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మదర్ బోర్డ్కి స్క్రూలు ఫిట్ చేస్తున్నాం. స్క్రూలు లైట్గా ఫిట్ చేయండి, ఓవర్ టైట్ చేయకండి, బోర్డ్ డ్యామేజ్ అవుతుంది. ట్వంటీ 4 పిన్ పవర్ కనెక్టర్ ఇది. సో ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం. దీనికి క్లిప్ ఉంటుంది, ఒకసారి మీరు దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కూడా మనకు చిన్నగా గ్రిప్ టైప్ ఉంటుంది. సో ఇక్కడ పెట్టేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకండి, ఇది బోర్డు డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది CPU కనెక్టర్ ఇది. అంతే. ఇక్కడ 4 పిన్ కనెక్టర్ ఉంది కదా, CPU కనెక్టర్, ఇది ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా 6 మార్క్ లాగా ఉంటుంది మనకు, దీనికేమో క్లిప్ ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. మనకు రివర్స్ పెట్టడానికి ట్రై చేసినా కూడా అది పట్టదు. సో మీరు పెద్దగా టెన్షన్ అవసరం లేదు. ఇది 500 GB హార్డ్ డిస్క్, ఇది సీగేట్ వాళ్ళది. ఇప్పుడు ఇది ఫిక్స్ చేసుకుందాం.
ఇది సాటా కేబుల్. ఇది సో సాటా కేబుల్ వచ్చేసి సాటా కేబుల్ 0 దగ్గర పెట్టేసుకున్నాం. ఇది 0. హార్డ్ డిస్క్ ఇది పవర్ సప్లై ప్లగ్. ఇది వచ్చేసి హెచ్డి ఆడియో ప్లగ్ ఒకటి అండ్ యూఎస్బి ప్లగ్ ఒకటి. యూఎస్బి ప్లగ్ వచ్చేసి ఇక్కడ మనకు యూఎస్బి 1, 2, 3 ఉంది కదా, మనకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది సో నేను 3 దగ్గర పెట్టేస్తున్నాను. ఇక్కడ మనకు ఒక హోల్ బ్లాక్ చేసి ఉంటుంది, ఇది చూసుకోండి. ఇక్కడ కూడా మనకు ఒకటి హోల్ దగ్గర ఇక్కడ లీడ్ ఉండదు, చూసుకొని మనకు పెట్టేసుకోండి. ఓకే, ఇది ఆడియో. ఇక్కడ ఫ్రంట్ ప్యానల్ ఆడియో అని ఇక్కడ రాసుకుంది. ఎఫ్పి ఆడియో అంటే ఫ్రంట్ ప్యానల్ ఆడియో. సో ఇది అక్కడ మనం పెట్టేసుకోవాలి. దీనికి కూడా ఒక హోల్ బ్లాక్ చేసి ఉంటుంది, ఇది ఇక్కడ ఒక హోల్ ఎంటీ ఉంటుంది. సో చూసుకొని మీరు పెట్టేసుకోవాలి. ఇది వచ్చి మనం ఇది ఫ్యాన్ల యొక్క పవర్ సప్లై కనెక్ట్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్ ఫ్యాన్స్ అండ్ బ్యాక్ ఫ్యాన్ అన్ని ఫ్యాన్లకు ఇది కనెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఫ్యాన్స్ అన్నిటికీ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవి రీసెట్ స్విచ్. ఇది ఇక్కడ మనకు రాసుకొని ఉంటుంది బోర్డు పైన రీసెట్ స్విచ్ అని. సో ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఇది రీసెట్ స్విచ్. ఇది వచ్చేసి పవర్ స్విచ్. ఓకే ఫ్రెండ్స్, టోటల్ మన కనెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి మీరు దీనికి ఒకసారి ఆన్ చేసి మీకు రన్ చేసి చూపిస్తాను ఇది ఏ విధంగా వర్క్ అవుతుందని. ఓకే ఫ్రెండ్స్, ఇది 15,000లో మనకు CPU రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు దీన్ని ఆన్ చేసి చూపిస్తాను ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది. అట్నే కొన్ని గేమ్స్ కూడా ఆడి చూపిస్తాను మీకు. ఇప్పుడు చిన్న చిన్న గేమ్స్. ఇప్పుడు వచ్చేది 3 RGB ఫ్యాన్స్ ముందర అండ్ సైడ్ కూడా ఒక ఫ్యాన్ ఉంది. లెఫ్ట్ సైడ్ టీవీలో మనకు ఆన్ అవుతుంది. ఇది పీసీ వెల్కమ్ అని పడ్డది, చూడవచ్చు. ఇది 15,000లో ద బెస్ట్ పీసీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో చిన్న చిన్న గేమ్స్ ఒక్కటే కాదు, అండ్ ఆన్లైన్ క్లాసులు కానీ లేకపోతే మన ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్, ఎంఎస్ ఆఫీస్ లాంటి సాఫ్ట్వేర్స్ రన్ చేయడానికి కూడా మనకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది 15,000లో. ఇది పబ్జీ లైట్. ఇది పబ్జీ కాదు, ఇందులో పబ్జీ కూడా ఆడుకోవచ్చు. ర్యామ్ ఇంక్రీజ్ చేస్తే 8 GB ర్యామ్ ఇంక్రీజ్ చేస్తే, కాకపోతే మనకు లాగ్ అవుతుంది. సో పబ్జీ లైట్ అయితే మనకు ఎక్కడ లాగ్ లాంటిది ఏం లేదు, పర్ఫెక్ట్గా ఆడుకోవచ్చు. ఇది ఇంకా పబ్జీ లైటే కాదు, ఇంకా వేరే చిన్న చిన్న గేమ్స్ కూడా చాలా ఇందులో ఆడుకోవచ్చు. అంటే ఈ బడ్జెట్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 15,000లో మనకు ఏపీసీ పబ్జీ లైట్ కూడా హ్యాండిల్ చేయలేదు. సో ఇది మనకు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. గ్లాసులు వాళ్ళు కొట్టిన సౌండ్ కూడా క్లియర్గా వినిపిస్తుంది దీంట్లో. ఫస్ట్ కిల్. ఇప్పుడు నెక్స్ట్ వేరే గేమ్ ఆడి చూపిస్తాను మీకు. ఇది ఫ్రీ ఫైర్ గేమ్. ఇది
ఇది కూడా చాలా బాగా రన్ అవుతుంది ఇందులో, ఎటువంటి ల్యాగ్ లేకుండా. ఇది గేమ్స్ కనే కాదు, అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. $15,000లో ఇది బెస్ట్ పీస్ అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. బయట వేలకు డబ్బులు వేసి కోచింగ్కి వెళ్ళకంటే ఇట్లా 50,000లో ఒక పీసీ బిల్డ్ చేసుకొని మనం ఈజీగా కంప్యూటర్ నేర్చుకోవచ్చు. ఇది మన నార్మల్ ఎల్ఈడి టీవీలో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం సపరేట్గా మానిటర్ కొనుక్కోవడం అవసరం లేదు. మన ఎల్ఈడి టీవీనే మానిటర్లకు యూజ్ చేసుకొని ఇది వాడుకోవచ్చు. 15,000లో చాలా బెటర్ ఇది. ఎందుకంటే ఒకసారి కోచింగ్కి వెళ్తే మినిమం మంత్లీ 5,000 అట్లా తీసుకుంటారు. 3 months కోచింగ్కి వెళ్ళినా మనకి ఆ అమౌంట్తో పీసీ వచ్చేస్తుంది. ఆఫ్రోడ్ రేస్ వస్తుంది గేమ్. ఇందులో ఈ వీడియో ఎడిటింగ్ కూడా ఇందులోనే చేస్తాను నేను. ఇది ఫిల్మరో సాఫ్ట్వేర్, ఇది కూడా ఈజీగా రన్ అవుతుంది ఇందులో. చూడవచ్చు వీడియో ఎడిటింగ్ చాలా ఈజీగా రన్ అవుతుంది ఇందులో. ఇది ఫోటోషాప్లో మనం థంబ్నెయిల్స్ కానీ అండ్ మన ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే పర్సనల్ ఫొటోస్ ఏమైనా ఉంటే కానీ మనం దీంట్లో ఎడిటింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఫోటోషాప్ కూడా ఇందులో మనకు ఈజీగా రన్ అవుతుంది. ఇదే కానీ కాదు, మ్యాక్సిమం అన్ని సాఫ్ట్వేర్లు ఈజీగా రన్ అవుతాయి. హెవీ గేమ్స్ తప్ప మిగతా సాఫ్ట్వేర్ అన్నీ ఈజీగా రన్ అవుతాయి. హెవీ గేమ్స్ మాత్రం ఇందులో రన్ కావు. కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్జీ లాంటివి మాత్రమే ఇందులో రన్ కాదు. చూసారా ఫ్రెండ్స్, ఇది 15,000లో ద బెస్ట్ పీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్, ఎంఎస్ ఆఫీస్ లాంటి సాఫ్ట్వేర్ అన్నీ ఈజీగా రన్ అవుతాయి. పబ్జీ మాత్రం ఇందులో రన్ కాదు. ర్యామ్ ఇంక్రీజ్ చేస్తే పబ్జీ కూడా ఇందులో రన్ అవుతుంది. కాకపోతే అంటే మనకు కొంచెం లాగ్ అవుతుంది. ప్రస్తుతం ఇందులో 4GB ర్యామ్ ఉంది. 8GB ర్యామ్కి ఇంక్రీజ్ చేస్తానంటే మనకు పబ్జీ ఆడుకోవచ్చు, కానీ కొంచెం లాగ్ అవుతుంది. సో హెవీ గేమ్స్ కోసం అండ్ సపరేట్గా నేను ఒక గేమింగ్ పీసీ బిల్డ్ చేశాను 35,000లో. అది కూడా సేమ్ క్యాబినెట్తోన. ఎందుకంటే ఈ క్యాబినెట్ నాకు చాలా నచ్చింది. 2000లో ఎంతకంటే బెటర్ క్యాబినెట్ దొరకట్లేదు. సో 2 క్యాబినెట్ తెప్పించాను అందుకోసమే. ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.